విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు విశిష్ట అతిథి శ్రీమతి బుట్టా రేణుక గారు. రేణుక గారు పేరు చెప్పగానే మనందరికీ స్ఫూర్తినిచ్చేటువంటిది. అనేక వాణిజ్య రంగాల్లో అత్యున్నత స్థాయికి వెళ్ళి అందులో వారి యొక్క విజయాన్ని నిరూపించుకోవడమే కాకుండా ఇటు ప్రజాసేవలో కూడా ఎక్స్ పార్లమెంటేరియన్గా వారి యొక్క ఎన్నో అనుభవాలని మన యొక్క స్టూడియో ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నాం. నమస్కారం. నమస్కారం అండి. మీ యొక్క రాజకీయ అరంగేట్రం ఎట్లా స్టార్ట్ అయిందండి? యాక్చువల్గా సడన్గా ఈ డిఫరెంట్ రోల్లో. Yes, this is also like one of the opportunity which we've got అండి. అంటే ఎప్పుడు కూడా మేము అనుకోలేదు దట్ పొలిటికల్గా ఎంట్రీ మనం పొలిటికల్ లైఫ్లోకి వెళ్తాము అని కూడా ఎప్పుడు అనుకోలేదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ ఇస్ జస్ట్ హెస్ కమ్ అనమాట. అలా వచ్చింది రాగానే దాన్ని మరి అంటే మై హస్బెండ్ ఈజ్ అ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్, ఈజ్ ఆల్వేస్ థింక్ వెరీ పాజిటివ్గా ఆలోచిస్తారు. దెన్ హీ సెడ్ ఇట్స్ మేము దాన్ని ఒక సర్వీస్ ఓరియంటెడ్గా తీసుకున్నాం పాలిటిక్స్ని. మనం సర్వీస్ చేసేదానికి మనకు ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక మంచి ఆపర్చునిటీ. సో మనం ఎందుకు దీంట్లో కూడా ప్రయత్నం చేయకూడదు, వెళ్ళకూడదు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అన్న ఒక దాంతో మేము పొలిటికల్గా కూడా వెళ్ళడం జరిగింది. మరి 2014లో నా పైన ఉన్న నమ్మకంతో మా హస్బెండ్ నన్ను పాలిటిక్స్లోకి పంపడం జరిగింది. ఐ థింక్ నేను చేసిన సర్వీస్ కానివ్వండి, నేను చేసిన పొలిటికల్గా ఏవైతే కార్యక్రమాలు కానివ్వండి, అది చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి. అంటే చాలా సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చేలా విధంగా చేశానని నేను అనుకుంటున్నాను. అండ్ పబ్లిక్ నుంచి కూడా అలాగే రిసీవ్ చేసుకున్నాను. పబ్లిక్ కూడా దే వర్ వెరీ హ్యాపీ. నేను చేసే విధానం కానివ్వండి, నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన విధానం కానివ్వండి, పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా రెస్పాండ్ అయ్యారండి. అంటే రాజకీయ రంగంలో అప్పటి వరకు మీకు ప్రవేశం లేదు. అటు మీ యొక్క ఫ్యామిలీలో హిస్టరీ చూసినా కూడా ఎవరు రాజకీయ రంగంలో ఉన్నారో లేదో మాకు తెలియదు లేదండి. సో బట్ ప్రజల యొక్క నాడిని అంత తక్కువ పీరియడ్లో మీరు చాలా ఈజీగా క్యాచ్ చేయగలిగారు. వాళ్ళకి ఏం కావాలి, ఎలా చేయాలి అని చెప్పేసి. ఇది ఎలా సాధ్యమైంది మీకు అసలు? మళ్ళీ అగైన్ ద సేమ్ క్వశ్చన్. అక్కడ టీం వర్క్ అనేటువంటిది అంటే బిజినెస్ కోసం ఓకే, ఇక్కడ యు ఆర్ ద లీడర్, సో యూ హ్యావ్ టు బి మేక్ థింగ్స్. ఎట్లా జరిగిందండి ఇది? సి అండి, అంటే ఐ బీన్ లైక్ అంటే నేను 1995 నుంచి ఒక హోమ్ మేకర్ నుంచి నేను ఒక బిజినెస్ ఆంటర్ప్రినర్గా కన్వర్ట్ అయిన ఇది అనమాట. అప్పుడు నేను 1995 నుంచి ఫ్రమ్ దట్ పీరియడ్ ఆన్వర్డ్స్ అంటే నేను ఏదైతే నేర్చుకుంటున్నానో, దట్ ఎక్స్పోజర్ నాకు ఏదైతే వచ్చిందో దాని నుంచి నేను చాలా నేర్చుకున్నాను. బేసికలీ మనం హ్యాండిల్ చేసే విధానం, ఇష్యూని, ఏదైనా సమస్యను మనం హ్యాండిల్ చేసే విధానం ఎలా మనం చేయాలి అనేది ఆ అవగాహన, ఆ సమస్య పైన అర్థం చేసుకునే విధానము మనం కనుక అంటే అండర్స్టాండ్ చేసుకుని దాన్ని మనం డెలివర్ చేయగలిగితే డెఫినెట్లీ అది వాళ్ళకు రీచ్ అవుతుంది. మరి పబ్లిక్లో ప్రజలందరూ కూడా నన్ను ఒక డిఫరెంట్ పొలిటీషియన్గా చూశారు. అంటే మీకు అందరికీ తెలుసు, కర్నూల్ ఈజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏరియా. అలాంటి ప్లేస్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫ్రమ్ అ సిటీ నుంచి అక్కడ వెళ్ళి అక్కడ నేను సక్సెస్ అయ్యాను అంటే ప్రజల నుంచి కూడా వచ్చిన వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళ స్పందన కూడా చాలా బాగుండింది. అలాగే ప్రజల్లో నాకు ఎప్పుడు కూడా నేను సర్వీస్ని నేను నా మోటోగా, అంటే నేను పబ్లిక్కి ఏం చేస్తాను, ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడతాను, ఏ విధంగా నేను నా కాన్స్టిట్యున్సీకి సర్వ్ చేయగలుగుతాను అన్న ఒకే ఒక థాట్లో నేను ముందుకు వెళ్ళాను. అండ్ ఎవ్రీ వన్ అంటే ఈ డిఫరెన్స్ అనేది లేకుండా, అంటే వాళ్ళలో వీళ్ళని నేను ఇంటరాక్ట్ అవ్వాలి, వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకూడదు, వీళ్ళతోనే పని చేయాలి, వీళ్ళు అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా యూస్ టు వర్క్ ఫర్, అంటే మా ఆఫీస్లో ఏంటంటే ఎనీ పర్సన్, ఎవరైనా సరే సమస్య ఉంటే వాళ్ళు ఎలా వాకిన్ అవ్వచ్చు. సో దాట్ ఈస్ ద మెయిన్. ఇది నన్ను పబ్లిక్కి బాగా దగ్గర చేసింది. వాళ్ళ సమస్యలను నేను అర్థం చేసుకొని వాళ్ళకి ఆ సమస్య పరిష్కారం దిశగా నేను పనిచేశాను. అందుకని వాళ్ళకి చాలా కనెక్ట్ అవ్వదు. అవునండి, మేము కూడా వినేవాళ్ళం కర్నూలులో. మాకు ఏదైనా సమస్య ఉంటే మా అమ్మకి చెప్పుకుంటే చూసేస్తారు ఆవిడ,
అనేటువంటి ఒక వాక్ కూడా నేను చాలా విన్నాను. అలాగే జగన్ గారు ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అప్పుడు వచ్చినప్పుడు మిమ్మల్ని ముందు రూలో కూర్చోబెట్టారని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. కర్నూలు ఎయిర్పోర్టు ఇనాగ్రేషన్కి అప్పుడు అంటే ఎంత మీ మీద వారికి అభిప్రాయం ఉంటే అంత విఐపి రోల్ ఇచ్చారనేటువంటిది కూడా చెప్తూ ఉంటుంది. ఏ విధంగా వాళ్ళు యాక్చువల్గా అప్పుడు ఏం జరిగిందండి ఆ ఎయిర్పోర్ట్ అప్పుడు చెప్తారు విఐపి రోలో ఫస్ట్ ఆవిడని కూర్చోబెట్టారని చెప్పి. యా అంటే ఫస్ట్ రో అని కాదండి, లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్కి జగన్ అన్న మమ్మల్ని పిలిచారు. మేము ఇద్దరం మహిళలు అక్కడ ఉన్నాము. అన్నకు నిజంగా చెప్పాలంటే జగన్ అన్నకు మహిళల పైన ఉన్న గౌరవం, అంటే వాళ్ళని కలుపుకొని పోవడము, వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వడము, అది చాలా బాగా ఉందండి. దోస్ క్వాలిటీస్ జగన్ అన్న హ్యాస్ లాట్ ఆఫ్ దోస్ క్వాలిటీస్. సో లుకింగ్ ఎట్ అవర్స్ మేము స్టేజ్ పైన నాకేంటంటే ఇలా ఎక్కడైనా సరే ప్రోగ్రామ్స్లో అలా కొంచెం దూరంగా ఉండడం, ఇలా వెళ్ళిపోవడం అలాంటిది కొంచెం అలవాటు లేదనమాట. సో మేము కొంచెం దూరంగా ఉంటే కూర్చుంటే జగన్ అన్న మమ్మల్ని పిలవడం, లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్కి పిలవడం, ఇట్ వాజ్ రియలీ గ్రేట్. అండ్ I felt, it's a very great honor for us, we felt very happy. See, such kind of moments అవి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, కానీ లోపల మనకు ఇచ్చే ఆ ఆనంద, ఆ సాటిస్ఫాక్షన్, ఆ హ్యాపీనెస్, ఇట్స్ చెప్పలేమండి. వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ దాట్, బట్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే నేను తర్వాత శ్రీదేవి అక్క, తను పత్తికొండ ఎమ్మెల్యే గారు, చాలా సంతోషం. చాలా అంటే జగన్ అన్నకు మహిళల పైన ఉన్న గౌరవం కానీ, రెస్పెక్ట్, అంటే ఒక కైండ్ ఆఫ్ ఆప్యాయత కానివ్వండి, అది ఆ రోజు ఇంకా బాగా కనిపించింది. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆయన సక్సెస్కి కూడా మేబీ అదే కారణం, అందరినీ కలుపుకుని వెళ్ళిపోతారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే ఇన్ లోక్సభ అండి? ఎట్లా జరిగింది మీకు? అది చాలా, అంటే దట్ ఎక్స్పీరియన్స్ మటుకు చాలా, ఇట్ వాజ్ అన్ అమేజింగ్ అండ్ ఆసమ్ మూమెంట్ అండి అది. అంటే ఫస్ట్ టైం నేను మామూలుగా కూడా ఫస్ట్ టైంని పార్లమెంట్ చూడడం, ఢిల్లీలో అక్కడ అంతా చూడడం. దెన్ వెన్ ఐ స్టెప్డ్ ఇన్ టు ద పార్లమెంట్, ఇట్ గేవ్ అ కైండ్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఎట్ ద సుప్రీం ప్లేస్, ఒక హైయెస్ట్ ప్లేస్లో ఒక ఎంటర్ అవుతున్నాను. నాకు ఆ ఆపర్చునిటీ వచ్చినందుకు ఐ రియలీ ఫెల్ట్ థ్యాంక్స్. గాడ్ హ్యాస్ రియలీ బ్లెస్డ్ మీ. నాకు అంత మంచి అవకాశం, ప్రతి ఒక్కరికి కూడా అందరికీ దక్కని అవకాశం అండి అది. సో ఐ వాజ్ వెరీ థ్రిల్డ్ అండ్ వెరీ హ్యాపీ అండి. ఇన్ని వేల మంది, కోట్ల మందికి రిప్రజెంట్గా మీరు. ఎగ్జాక్ట్లీ, అండ్ దట్ ఈస్ మన దేశంలోనే అది, అంటే ఒక గొప్ప ఉన్నత స్థానం అండి. దట్ ఈస్ ద హైయెస్ట్ ప్లేస్ కదండి. ఆ ప్లేస్లో మనం ఎంత అదృష్టం చేసుకుంటే ఆ పొజిషన్కి వెళ్తామో అనేది అసలు ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ అంటే చాలా అసలు ఫ్రంట్ ఆఫ్ ఏ ఉమెన్ స్పీకర్ ఎట్లా మీరు ఫీల్ అయ్యారండి యాక్చువల్గా? దట్ వాజ్ రియలీ నైస్ అండి. అంటే మ్యామ్ అప్పుడు సుమిత్రా మహాజన్ గారు చాలా ఫ్రెండ్లీగా అందరితో చాలా చక్కగా కలిసిపోయేవాళ్ళు. అండ్ స్పెషల్లీ కొంచెం అందరూ అనేవాళ్ళు అనమాట, మ్యామ్ కొంచెం మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు, వాళ్ళు కనుక రేస్ చేస్తే క్వశ్చన్కి, అంటే ఆపర్చునిటీ కావాలని వాళ్ళు హ్యాండ్ రేస్ చేస్తే మటుకు తప్పకుండా వాళ్ళకి వస్తుందని. బట్ దట్ వాజ్ ఫ్యాక్ట్, అది నిజం అండి. తను కొంచెం బాగా ఫ్రెండ్లీగా, చాలా, అంటే ఎవరన్నా ఫస్ట్ టైం వాళ్ళకి కొంచెం, మనకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అవన్నీ తెలుసుకొని మనం చేసేటప్పుడు కొంచెం నర్వస్నెస్ ఉంటుంది కదా, వాటన్నిటికి కూడా మనం కంఫర్ట్ అవ్వడానికి, మనల్ని ఈజ్ చేసేదానికి తను చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ అండి. అంటే తను 8 times కంటిన్యూస్గా షీ వాజ్ వన్ లోక్సభలో, వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్. అండ్ తను బాగా గైడ్ కూడా చేసేవాళ్ళు మాకందరికీ కూడా, మహిళలకి, అండ్ చాలా ఇంపార్టెన్స్ కూడా ఇచ్చేవాళ్ళు, ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అండి. హౌస్ని కూడా చాలా ఈజీగా కంట్రోల్ చేసేవారని చెప్పి. అసలు అపోజిషన్ వాళ్ళకి ఎప్పుడు కూడా, అపోజిషన్ వాళ్ళు కూడా ఎప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు కాదు. షీ యూస్ టు బ్యాలెన్స్ సో వెల్, ఎంత చక్కగా హ్యాండిల్ చేసేవాళ్ళు అంటే దట్ వాజ్ గ్రేట్. కాకుండా మీరు ఆల్మోస్ట్ 137 క్వశ్చన్స్ వేశారని అసలు ఎవరికీ దక్కదు ఇంతటి అవకాశం. నిజంగా కొంతమందికి క్వశ్చన్ వేసే అవకాశమే దొరకదు.
అందులో 57 దాకా హార్డ్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి అంటారు. ఎట్లా సాధ్యమైందండి? అంటే అండి ఇది ఒక రకంగా లక్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే పార్లమెంట్లో ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ లక్కీ డ్రా, అంటే లక్ దే పికప్ అనమాట. ఒక రోజు ముందు మనకు తెలుస్తుంది మన క్వశ్చన్ వస్తుందా లేదా అని. అంటే అందరూ పార్లమెంటేరియన్స్ అందరూ కూడా వాళ్ళ క్వశ్చన్స్ వేస్తారు. కాకపోతే సబ్జెక్ట్ మనకి ఏంటంటే ఈ డేలో ఈ మినిస్ట్రీ ఈ రిలేటెడ్ సబ్జెక్ట్ని మీరు క్వశ్చన్గా అడగాలి అని ఒక టైం టేబుల్ ఉంటుంది ఒకటి. దాని ప్రకారం మనం క్వశ్చన్స్ రేస్ చేసి మనం క్వశ్చన్స్ని సబ్మిట్ చేస్తాం. అండ్ దానికి మనకు వాళ్ళు తీసినప్పుడు 545 మెంబర్స్లో 20 పిక్ చేస్తారండి. ఆ 20 పిక్ చేసినప్పుడు కూడా ఏమవుతుంది, 1 hour కాబట్టి మ్యాక్సిమం 6 క్వశ్చన్స్ కంటే ఎక్కువ పార్లమెంట్లో రేస్ చేసేదానికి, అంటే ఆ ఇష్యూస్ని రేస్ చేసేదానికి అవకాశం దొరకదు. మిగతా వాటికి రిటర్న్ రిప్లై ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఆ అవకాశం మనం పార్లమెంట్లో మాట్లాడే క్వశ్చన్ని మనం రేస్ చేసే అవకాశం కొంచెం చాలా తక్కువ మందికి వస్తుంది. దట్ వే ఐ వాజ్ లిటిల్ ఒక రకంగా నేను లక్కీయే అనుకోవాలి. లేదా మీ క్వశ్చన్స్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ విత్ మెనీ పబ్లిక్ కనుక ఆ పబ్లిక్ యొక్క హృదయ స్పందనే మీ చేత తీయించిందేమో వాళ్ళ చేత ఆ క్వశ్చన్స్. వాళ్ళందరి యొక్క రిప్రజెంటేషన్ స్ట్రాంగ్గా ఉంది. ప్లస్ మీ క్వశ్చన్స్ కూడా అంత వాల్యుబుల్గా ఉండేవేమో, అంచేతనే ఆ క్వశ్చన్స్ రావడానికి కూడా మీకు భగవంతుడు కూడా దానికి అవకాశం ఇచ్చుంటాడు. ట్రూ. అంటే నేను అనుకుంటానండి, మనము ఏది చేసినా మనం ఫుల్ హార్టెడ్గా, మనం చాలా హోల్ హార్టెడ్గా మనం ఏదైనా చేస్తే, అంటే మన మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్గా ఏదైనా చేస్తే అది తప్పకుండా అవుతుంది అన్నది ఒక నమ్మకం. అట్ ద సేమ్ టైం మనకు భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి, లక్ ఉండాలి, ఇవన్నీ కూడా మనకు ఫేవర్ చేయాలండి. అంటే భగవంతుడి ఆశీర్వచనం తప్పకుండా ఉంటుంది ఇఫ్ ద థింగ్ ఈజ్ ఎ గుడ్ వన్. ఎగ్జాక్ట్లీ ఆల్వేస్ అందులో 1% లక్ అనేటువంటిది, మిగిలిందంతా మీ కృషి అనే మాత్రమే అనుకుంటాము. లక్ అనే దానికన్నా మీ కృషి అదేదండి. దట్స్ వాట్ మన హార్డ్ వర్క్ ఉండాలి, మనం చేసే పని పైన మనకు డెడికేషన్ అండ్ కంప్లీట్ ప్యాషన్ ఉండాలి. మనం చేసేది మనం కంప్లీట్ అది సక్సెస్ చెయ్యాలి, మనం దాన్ని ఎలా అన్నా అచీవ్ అవ్వాలి అన్న ఒక డెడికేషన్ కూడా ఉండాలి. అవన్నీ చేసేటప్పుడు మనకి ఆపర్చునిటీ కూడా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్సే అనుకోండి, మనం దాన్ని రేస్ చేయాలి అనుకుంటాము, కానీ మనకు లక్కీ డిప్లో కానివ్వండి దేంట్లోనే రానప్పుడు కొంచెం అది రాలేదండి. కానీ కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఉందండి, 0 hour అని ఇంకొక. 0 hourలో కూడా అగైన్ దట్ యూ హ్యావ్ టు గివ్ యువర్ నేమ్ బిఫోర్ ఓన్లీ. ఇది కాకపోతే అది కాకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్. ఇంక ఈ రెండు లేకపోతే యూ ఆల్వేస్ హ్యావ్ ఆపర్చునిటీ ఆఫ్ గివింగ్ రిటర్న్గా మీరు సబ్మిట్ చేసుకునే అవకాశం ఆల్వేస్ ఉంటుంది మనకు. దానికి కూడా మనకు మినిస్టర్ నుంచి మనకు రిప్లై వస్తుంది, ఆన్సర్. ఏదేమైనా మేమందరం చూస్తున్నాం కదా, మా లీడర్ గారు అక్కడ పార్లమెంట్లో మాట్లాడుతున్నారు అనేటువంటిది వీళ్ళకి కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది. దట్ రియలీ గివ్స్ అ లాట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లీడర్ ఎవరైతే వాళ్ళ తరఫున రిప్రజెంట్ చేస్తున్నారో ఆ పర్సన్ ఎంత యాక్టివ్గా మనం పార్లమెంట్లో పార్ట్ తీసుకుంటామో వాళ్ళకి అంత ఆనందం వస్తుంది. కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకి వాళ్ళంతా సాటిస్ఫై అవుతారు, అంత హ్యాపీగా ఉంటారండి. మీరు ఒక పార్లమెంటేరియన్గా మీరు ఉమెన్స్కి ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఎలాంటి వాళ్ళని ఇంకా మీరు రావాలంటారా పాలిటిక్స్లోకి, లేకపోతే ఇండస్ట్రీస్లోకి? ఏ విధంగా మీరు ఉమెన్స్ గురించి ఒక సందేశం? అండి, ఇప్పుడు మనం ఒక చూసుకుంటే మన దేశంలో ఇప్పటికి ఈ ప్రస్తుతం లాట్ ఆఫ్ పొజిషన్, చాలా పొజిషన్స్లో విమెన్ ఆర్ extremely doing well, and they're I can just say they've crossed that competing with the men. అంటే పురుషుల కంటే కూడా అధికంగా మహిళలు ఎంతో రాణించారు. అంటే దే బీన్ రియలీ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇట్స్ ఆల్ లైక్ ఎవ్రీ పర్సన్ నేను అనుకుంటాను ఇట్స్ ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ బైఫరికేషన్, ఆ డివిజన్ అనేది పెట్టకూడదు. మహిళలు పురుషులు అంటే విమెన్ అండ్ దిస్ ఇస్ ద థింగ్, వీళ్ళు ఇలా అని కాకుండా
అప్పటికే మనం చాలా చేంజెస్ ఉన్నాయి. దెర్ ఈస్ నో కంపారిజన్, నో డిఫరెన్షియేషన్ బిట్వీన్ దెమ్. మనం మన గార్మెంట్స్ అండ్ మన సొసైటీ అండ్ ఆల్ ఆర్ ఎంకరేజింగ్ అండ్ వీఆర్ గోయింగ్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ ఫ్యామిలీ, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఇంట్లో నుంచే మనకి మొదలవుతుందండి. ద మూమెంట్ ఇన్ ద ఫ్యామిలీ, ఇఫ్ యూ డోంట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ అ ఉమెన్ అండ్ మెన్, అండ్ అమ్మాయికి అబ్బాయికి ఆ తేడాలు లేకుండా మనం ఎప్పుడైతే పెంచుతామో ఆ పెరిగే ఎన్వైర్న్మెంట్ అట్మాస్ఫియర్ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇస్తుంది. సో ఇలాంటిగా పెరిగిన వాళ్ళు చాలామంది ఎవరైతే చాలా ఫ్యామిలీస్లో అసలు అబ్బాయికి అమ్మాయికి తేడా లేకుండానే పెంచుతున్నారు ఈ రోజుల్లో. వాళ్ళకి ఏంటంటే ఒకటి హ్యూమన్ వాల్యూస్, అంటే మానవత్వం అనేది మనం నేర్పించాలి పిల్లలకి. మనం ఏదైనా సమస్యను ఏ విధంగా స్పందించాలి అనేది మనం పిల్లలకి నేర్పించాలి. ఈ పెరుగుదలలో, ఈ అట్మాస్ఫియర్లో ఎప్పుడైతే పిల్లలు పెరుగుతారో అప్పుడు మనకి సొసైటీలో దట్ చేంజ్ అనేది మనకు కనిపిస్తుంది, ఆటోమేటిక్గా చేంజ్ అని కనిపిస్తుంది. ఇప్పటికి కూడా మనం చూస్తే అది ఎప్పుడో చేంజ్ స్టార్ట్ అయింది, అది మనం ఇప్పుడు రిజల్ట్స్ చూస్తున్నాము. ఇన్ మెనీ ఫ్యామిలీస్లో, మెనీ ప్లేసెస్లో వీ కెన్ సీ దట్ the women are really doing well. There is no difference between a men and women. It's only the human values have more impact in the society. That is what we have to give them a right thing. So our values ippudu already unnai chaala places lo, inka manam vaatni ivvali. I always believe like manam elanti atmosphere lo perugutamo ave thoughts maniki untayi. So every family, either you are rich or poor, you have to give the right values to your child. What facilities and luxury what you are giving is the secondary, but the values what you are giving is more important. Make them understand that human values, what are the human values, irrespective of the level of the thing category. That's like so. Poor or rich, whatever it is, backward or forward, whatever it exactly is. So then that kind of a life that will reflect as you go in future, that will reflect in the society, and there fantastic. Everything is going to be a normal. Then whereas I talk about women leaders and women people, I think they should be a more in every field. Already they are there, and already everywhere అంటే ప్రతి ఒక్క ప్లేస్లో మహిళలు చాలా ముందంజలో ఉన్నారు. వాళ్ళకి ఆ సపోర్ట్, ఆ ఎంకరేజ్మెంట్ అన్ని రకాలుగా దొరుకుతుంది. ఇంకా ఎక్కడైతే దొరకని ప్లేసెస్ ఉంటాయో వాళ్ళు కూడా మారాలి. వాళ్ళకి మహిళలకి ఆ అవకాశం ఇవ్వాలి, ఆపర్చునిటీ ఇవ్వాలి. అది ఎనీ ఫీల్డ్ కానివ్వండి. అలాంటి మెంటాలిటీస్ ఉన్న వాళ్ళు మారితే ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి So more or less family support is more important, and then nothing is like stops. And after once we reach to that place, that position, then there's going to be a talent will speak, your capabilities and capacity. Then there won't be any of these women and men. They only can do, these people can extremely do well, these people this gender అనేది ఉండదండి. It's like you're going to have what talent you have. Your talent will speak. That's it. అంతే కానివ్వండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఆల్రెడీ మనం చాలా మటుకు మార్పు వచ్చింది మన సమాజంలో. ఆ తేడాలు ఏవీ లేవు. ఎవ్రీవన్ అంటే అందరూ ఈక్వల్గా ఉన్నాము. కొన్ని ప్లేసెస్లో ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఉన్నవి కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఇలాంటి మార్పులు కనుక తీసుకుని రాగలిగితే మనం కొన్ని రోజుల తర్వాత ఫ్యూచర్లో వీ కెన్ టాక్ అబౌట్ ఓన్లీ వాళ్ళ టాలెంట్స్ గురించి తప్ప జెండర్స్ గురించి మాట్లాడేదే రాదు. That's true. It already came in the Western countries. Yes. So similarly it should come to in our country also. Fantastic. మీ ఫ్యూచర్ పాలిటిక్స్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరలా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో పాల్గొని ఈసారి ఎమ్మెల్యేగా ఉందాం అనుకుంటున్నారా, ఎంపీగా ఉందాం అనుకుంటున్నారా? ఈ పార్టీల్లో మీరు కంటిన్యూ చేస్తున్నారా ఎట్లా? అంటే ఎవరికైనా ఒక్కసారి వన్స్ వీ చూస్ వన్ ప్రొఫెషన్, ఏదైనా ఒక ఫీల్డ్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది కంటిన్యూషన్ ఉండాలని అనుకుంటాము. బట్ పొలిటికల్గా నేను రైట్ నౌ 2019లో కంటెస్ట్ చేయలేకపోయాను. అయినా కూడా ఐఎమ్ స్టిల్ ఇన్ కనెక్ట్ విత్ పబ్లిక్ అండ్ ఐఎమ్ ఇన్ టు వన్ పార్టీలో ఉన్నాను. తప్పకుండా అవకాశం వస్తే మటుకు డెఫినెట్లీ ఐ విల్ కంటిన్యూ అండ్ ఐ విల్ కంటెస్ట్. ఎంపీగా
అయితే నాకు ఆల్వేస్ మై హార్ట్ ఈజ్ యాజ్ అన్ ఎంపీ ఐ వాంట్ టు కంటెస్ట్ అని. బట్ వాట్ ఎవర్ ద ఆపర్చునిటీ, నాకు ఏ అవకాశం వచ్చినా కూడా నేను దాన్ని ఐ వాంట్ టు టేక్ అప్ యాజ్ ఛాలెంజ్, అది తీసుకొని దాన్ని నేను చేయాలనుకుంటున్నాను. ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఏదైనా పర్వాలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే పొలిటికల్గా ఐ వాంట్ టు కంటిన్యూ మై జర్నీ. ఫ్యాంటాస్టిక్. అంటే డెస్టినేషన్ ఆయన అన్నయ్య జగన్ అన్న ఏమి ఇస్తే అది దానికి మనం ఎగ్జాక్ట్లీ ఎంపీ అంటే ఎంపీ దేనికైనా సరే ఏదైనా పర్వాలేదు. బట్ వీ వాంటెడ్ టు బి I want to continue we want my to serve the political- public Exactly. in a much better way than Right. what we have Yes. done earlier. ఎగ్జాక్ట్లీ అండి. Thank you అండి. Yeah. Thanks a lot. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.